అయితే ఈ సినిమాకి సంబంధించి రకరకాల వాదోపవాదాలు ఉన్నాయి. ఇది దీనికి ఏదో రిఫరెన్స్ ఉంది నవల అని, అవునండి, నవల నుంచి వస్తుందని చెప్పి ఒక ప్రచారం నడుస్తోంది. అయితే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొంత క్లారిటీ వచ్చింది ఓకే ఏ క్యారెక్టర్లు ఏమిటి అనేది. ఇది కీర్తి కిరీటాలు అనేటువంటి ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల. ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన కీర్తి కిరీటాలు అనేటువంటి నవలలో రాజ్యలక్ష్మి అనో క్యారెక్టర్ ఉంటుంది. దాదాపు ఆ క్యారెక్టర్ పోలికలు రమ్యకృష్ణ క్యారెక్టర్లో కనిపిస్తున్నాయి ట్రైలర్లో మనం చూసినంత మేరకు. ఓకే, డైలాగ్ ఉంటుంది, అంటే ట్రైలర్ ఓపెనింగ్ డైలాగే, మీరు మీ పెద్ద కొడుకుని అనాథగా వదిలేశారట కదా అని ఒక రిపోర్టర్ అడుగుతాడు. అవును, స్టార్టింగ్ ఓపెనింగ్ డైలాగ్. అవును, మీకు కీర్తి కిరీటాల నవలలో ఆవిడ గాయని, సంగీత విద్వాంసురాలు. ఆవిడ భర్తతో విడిపోతుంది, విడిపోయి కొడుకు భర్తతోనే ఉంటాడు. ఈవిడ ఒక్కతే బయటకు వచ్చేస్తుంది. ఓకే, బయటకు వచ్చేసి ఇంకొక పెళ్లి చేసుకుంటుంది. అక్కడ ఆ భర్తకి, రెండో భర్తకి ఆల్రెడీ ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకులో తన కొడుకుని చూసుకుంటూ అతను పెంచుతుంది. వీళ్ళిద్దరి మధ్య క్లాష్ వస్తుంది. ఇలా నడుస్తుంది కథ. ఓకే, సో అక్కడ వరకు ఆ ఆత్మను తీసుకున్నాడు త్రివిక్రమ్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో జయరామ్ క్యారెక్టర్ ఆ రెండో భర్త పాత్ర అనుకోవాలి. ఓకే, అంటే నీ కొడుకుని ఆ కొడుకు ఇబ్బంది పెడతాడేమో లాంటి డైలాగ్ కూడా ఒకటి ఉంది రావు రమేష్ క్యారెక్టర్తో. అవును. సో ఇవన్నీ చూస్తే అంటే ఒక్క డైలాగ్, చివరిలో మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది, కొట్టాల్సిన వయసులో వదిలిపెట్టేసి ఇప్పుడు కొడుతోంది మా అమ్మ ఇస్త్రీ చీరలు కట్టుకుని అంటాడు. సో ఇదంతా చూస్తే కొంత కీర్తి కిరీటాలు తాలూకా స్కెలిటన్ తీసుకొచ్చి పొలిటికల్ ఏరియాలో పెట్టాడు. అదేమో కళారంగంలో నడిచేటువంటి వ్యవహారం, దాన్ని తీసుకొచ్చి పొలిటికల్ రంగానికి, దాన్ని తీసుకొచ్చి పాలిటిక్స్లో పెట్టాడు. మొదటి భర్త ప్రకాష్ రాజ్ అనుకోవాల్సి వస్తుంది ట్రైలర్ని బట్టి. రెండో భర్త జయరామ్ అనుకోవాల్సి వస్తుంది. ఓకే, అనుకుంటే ఇప్పుడు మహేష్ బాబు బయటకు వచ్చేస్తూ వెనక్కి తిరిగి చూస్తాడు, ఆవిడ కొంచెం ముభావంగా వెనక్కి వెళ్ళటం, ఇలాంటి కట్స్ కూడా ఉన్నాయి. అంటే రమ్యకృష్ణ కొంత కీలక పాత్ర ఉంటుంది సినిమాలో. అలాగే స్వర్ణ అనే క్యారెక్టర్ ఉంటుంది నవల్లో, అది బహుశా హీరోయిన్కి సెట్ చేసి ఉంటారు. ఓకే, ఇందులో జర్నలిస్ట్ క్యారెక్టర్గా చూపించబోతున్నారు శ్రీలీలని అనేది మనకున్న సమాచారం. ఒరిజినల్గా డాన్సర్ క్యారెక్టర్ అది, ఒరిజినల్గా డాన్సర్ క్యారెక్టర్. దాన్ని కొంత లీడ్ చేసుకొని జర్నలిస్ట్గా మార్చారు. కానీ తేజ క్యారెక్టర్ ఒరిజినల్గా నవల్లో ఇప్పుడు మహేష్ బాబు కనిపిస్తున్న క్యారెక్టర్. తేజ చాలా డీసెంట్గా ఉంటాడు కదా, ఈ ట్రైలర్లో కనిపిస్తున్న మహేష్ బాబు బీడీ నోట్లో పెట్టుకుని చాలా రఫ్గా కనిపిస్తున్నాడు అని కూడా ఒక మాట నడుస్తోంది బయట. అది వేరు, ఆయన స్కెల్టన్ వరకు తీసుకుని తనదైన పద్ధతిలో మోడిఫికేషన్స్ చేసుకున్నాడు, అయిపోయింది. కొంత ఛాయలు కనిపిస్తాయి అంతే. ఇలా ఛాయలు తీసుకుని సినిమాలు చేయటం అనేది త్రివిక్రమ్కి పాత రోజుల నుంచి అలవాటే, ఈ రోజున కొత్తగా కనిపిస్తున్నది కాదు. ఇది ఆ సినిమా కూడా మీనా అనే నవల, అది యాజ్ ఇట్ ఈజ్గా తీసాడు, మార్పులు చెరుపులు లేకుండా యాజ్ ఇట్ ఈజ్గానే వెళ్ళాడు. అతడు అనే ఓ సినిమా ఉంది, మహేష్ బాబుతోనే చేశాడు ఈయన, జైభేరి బ్యానర్లో. జైభేరి చివరి సినిమా అది ఒక రకంగా. అంటే మురళీమోహన్ గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఏంటంటే ఆ సినిమా హిట్ అయింది కానీ దాని మీద ప్రాఫిట్స్ నాకు రాలేదు అని చెప్పాడు ఆయన. అంటే సినిమా మార్కెట్ ఏ రేంజ్లో అవుతుందో దాన్ని మించి ఖర్చు పెట్టించారు అనేది ఆయన ఉద్దేశం. ఓకే, ఆ తర్వాత మళ్ళీ సినిమా తీయలేదు ఆయన. అలా జైభేరి బ్యానర్ని ఒక రకంగా క్లోజింగ్ మూవీగా ఉంది అది. అతడు ఆ సినిమా కూడా ఎద్దనపూడి సులోచనారాణి గారి పార్థు అనే నవల తీసుకుని చేసిన సినిమానే. దానికి ఒక ఇంగ్లీషు సినిమాని కలిపి మిక్స్ చేసి ఒక వంటకం వండాడు ఆయన త్రివిక్రమ్. దాన్ని జనం చూశారు, కానీ చూసిన రేంజ్ చాలదు, ఇంకా ఎక్కువ చూసి ఉండాల్సింది అంటాడు ఆయన ప్రొడ్యూసర్ మురళీమోహన్ గారు. నష్టాలు వచ్చినాయి ఆ సినిమా మీద అనేది. అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టిన బడ్జెట్కి ఆ మేరకే కలెక్షన్స్ వస్తాయి, ఇంట్రెస్ట్లు ఎవరు కడతాడు అనేది ఒక ప్రాబ్లం వస్తుంది కదా. సినిమా ఫైనాన్స్ తీసుకుంటారు కదా, ఆ కష్టాల నుంచి బయట వెళ్ళేది ఆ సినిమా అనేది ఆయన క్లెయిమ్, ఆయన గొడవ. ఓకే, అందుకని ఇతనికి గతంలో కూడా ఈ రెఫరెన్సులు తీసుకుని సినిమాలు చేయటం అనేది ఉంది. అలవైకుంఠపురంలో అనే సినిమా కూడా ఇంటి గుట్టు అని ఎన్టీ రామారావు గారి సినిమా,
అదేమో లెఫ్ట్కి ఉంటుంది, ఈయనేమో రైట్కి తిప్పాడు దాన్ని. అంటే రామారావు గారి సినిమాల్లో కంటెంట్ ఏంటంటే ఇంటి గుట్టులో మ్మ్.